గుడ్ మార్నింగ్ అందరికీ. మేమైతే పూజ అయితే చేసుకున్నా. 5:00 అయితే లేచిన. ఎందుకంటే రోజు లేట్ అయితుంది పూజ, కానీ ఈరోజైతే జల్దీనే లేచిన. అయితే చలి పెడుతుందని చాయ్ అయితే పెట్టుకున్నా అనమాట. పొద్దుగాల జల్దీ పూజ అయితే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. కొన్ని రోజులు చలి పెడుతుందని కొంచెం లేట్ అయితే చేసినా చాలానే లేట్ అయింది. రోజు పూజ 12 గంటలకు అవుతుంది. అది మంచిగా లేదని ఈరోజు అయితే జల్దీనే లేచిన. ఇక మెంతెం కూర పప్పు అయితే చేద్దామని మెంతెం కూర అయితే కట్ చేస్తున్నా. ఇది కట్ చేయడానికి సగం టైం అయితే అయిపోతుంది. తర్వాత అది కుక్కర్లో వేసి ఇక్కడ బియ్యం కూడా పెట్టేసిన. లడ్డు అయితే వచ్చి టిఫిన్ ఏం చేయాలి అంటే అటుకులు అయితే చేయమన్నాడు. ఇక ఇక్కడ అటుకులు చేస్తున్నా. లడ్డు అయితే అక్కడ స్నానం అయితే చేసుకుంటున్నాడు. ఐషు అయితే జుట్టు వేసుకునేకైతే వెళ్ళింది. మా అత్తమ్మ అయితే ఐషుకి జుట్టు వేస్తుంది. అంతవరకు ఇక్కడ నేను టిఫిన్ అయితే రెడీ చేస్తా. టిఫిన్ చేసి ఇచ్చిన అనుకో, వాళ్ళు తినే లోపల నా వంట అయితే అయిపోతుంది. ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దామని చేసిస్తున్నాను అనమాట. ఇక్కడ అన్నం కూడా అవుతుంది, అక్కడ పప్పు కూడా ఉడికింది. తర్వాత వాళ్ళకి టిఫిన్ చేసిస్తే నేను మెల్లగా ఇక్కడ చేసుకోవచ్చని అది చేస్తున్నాను అనమాట. అటుకులు అయితే రెడీ అయినాయి. లడ్డు కూడా స్నానం చేసుకొని వచ్చేసిండు. వాళ్ళిద్దరికైతే టిఫిన్ అయితే వేసిస్తున్నా. వాళ్ళేమో టీవీ చూసుకుంటూ తింటారు. లడ్డుకైతే వేసిస్తున్నా అనమాట. ఒక చేతిలో ఫోన్ పట్టుకొని చేయాలంటే చాలా కష్టమైతే అవుతుంది, కానీ అట్లనే చేస్తున్నా. లడ్డు చూడండి ఎంత మంచి టీవీ చూసుకుంటూ తింటున్నాడో. టీవీ లేకపోతే అసలు తినరు వాడు. తర్వాత లోపలికి వచ్చి పప్పు అయితే తాలిపేద్దామని పప్పు అయితే తాలిపేస్తున్నా అనమాట. ఎందుకంటే పప్పు అయితే ఉడికింది. ఇక ఐషు కూడా టిఫిన్ అయితే వేసిస్తున్నా. ఐషు కూడా జుట్టు అయితే వేసుకొని వచ్చేసింది. ఆమె వెరైటీ జుట్టు వేసుకుంటాను కిందికి అయితే వెళ్ళింది. చూడండి ఎట్లా వేసుకుందో. ఇక ఆమె కూడా టీవీ చూసుకుంటూ టిఫిన్ అయితే తింటుంది. వాళ్ళిద్దరు ఎంత టైంపాస్ చేసుకుంటూ తింటారు చూడండి టిఫిన్ అయితే. ఇక్కడ పప్పు అయితే అయ్యింది, తాలిపేసిన. నేను పప్పు అయితే ఉడికింది, తాలిపేసి పెట్టిన అనమాట. అక్కడ అన్నం కూడా అయ్యింది, రెండు అయితే అయినాయి. ఐషు అయితే చపాతీ అడుగుతుంది. ఆమె అన్నం కట్టియాక మమ్మీ చపాతీ అయితే చేసేయమన్నది. సరే చేసిస్తా. పిండి అయితే నేను ముందే కలిపి పెట్టిన. అన్నం అయింది, పప్పు అయింది, చపాతీ అయితే చేస్తున్నా అనమాట. ఎట్లయినా మా ఆయన కూడా చపాతీ అయితే కావాలి అని పొద్దుగల ఫస్ట్ అయితే పిండిని నానబెట్టేసిన అనమాట. ఇక చపాతీ అయితే చేస్తున్న. అన్నం, పప్పు, టిఫిన్, చాయ్, పాలు మొత్తం అన్నీ అయితే అయినాయి. చపాతీ చేసినాక ఇక వాళ్ళిద్దరు బాక్స్ అయితే కట్టేస్తా. మా ఆయన కూడా స్నానం చేసుకోండి, ఆయన కూడా దేవుడికి అయితే మొక్కుతుండు. అంతవరకు చపాతీలు అయితే అయిపోతాయి. ఒక్క ఆమెనే కదా చపాతీ చేయడానికైతే లేట్ అవుతుంది. ఇద్దరు ఉంటే బాగుండు, కానీ ఇద్దరు మా కిచెన్లో కూడా పట్టాము. మా వీడియో చూస్తున్న వాళ్ళందరూ అసలు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ఏమన్నా చేయని కానీ కష్టపడేదైతే మన చేతిలో ఉంటుంది, ఫలితం ఇచ్చేదైతే అది దేవుడి చేతిలో ఉంటుంది. నేనైతే సబ్స్క్రైబ్ చేయని, లైక్ చేయని, చేయకపోని వీడియో అయితే పెడతానే ఉంటాను అన్నమాట. ఎందుకంటే కష్టం చేసేది ఒకటే మన చేతిలో ఉంటుంది. చాలా కష్టం అవుతుంది ఫోన్ పట్టుకొని వీడియో చేయాలంటే. అయినా కానీ నేను చేస్తూనే ఉంటాను. ఇక చపాతీ అయితే అవుతున్నాయి. మా లడ్డు ఏమో పాలు పెట్టిమని చెప్తుండు. ఆయనకి ఇక పాలు అయితే పెట్టియాలి. ఫైనల్గా చపాతీ అయితే అయిపోయినాయి. ఎప్పటిదప్పుడే చేసుకుంటా అనమాట. సాయంత్రమే మార్నింగే చేసుకుంటా అనమాట. ఇక్కడ లడ్డుకి అయితే పాలు ఇచ్చేసిన. ఆయన పాలు తాగుతుండు. ఐషేమో నాకు పాలు వద్దు ఏమొద్దు అంటుంది. వాళ్ళు పాలు తాగే లోపల ఇక్కడ బాక్స్ అయితే రెడీ చేసేసిన. ఆల్రెడీ బాక్స్ రెడీ. ఇక్కడైతే లడ్డు రెడీ అయితే అవుతుండు. షూస్ వేసుకుంటుండ అనమాట. ఐషు అయితే రెడీ అయ్యి కిందికి అయితే వెళ్ళింది. మా ఆయన వాళ్ళకి పంపించి వచ్చేసిరు. ఇవి కూడా వేడి చేసి ఆయన కూడా టిఫిన్ అయితే వేసి ఇచ్చిన. పిల్లలకి పంపించి వచ్చేవరకల్లా జర చల్లగా అవుతాయని వేడి చేసిన అనమాట అటుకులు. ఆయన పెరిగేసుకొని తింటాడు ఎప్పుడైనా సరే. ఇక ఆయన బాక్స్ కూడా రెడీ అయితే చేసేసిన. ఆయన కూడా డ్యూటీకి టైం అయిందని వెళ్తున్నారు. ఇక మా ఆయన ఇంకా వెళ్ళనే లేదు, అప్పుడే వాటర్ అయితే వచ్చేసినాయి. ఈరోజు దమ్ము తీయకుండా పని అయితే చేసిన. అంత టెన్షన్తో అనమాట. ఎందుకంటే వాటర్ వచ్చినప్పుడు ఒక గంట సేపు అయితే వాటర్లోనే పోతే టైం అయితే. మొత్తం బట్టలు అయితే పిండాలి, వాటర్ అయితే పట్టుకోవాలి, మళ్ళీ మెట్లు అవన్నీ కడగాలి. ఒక గంట సేపు అయితే వాటర్లోనే ఉంటుంది నా పని అయితే. లోపల పని అయితే అయిపోయింది, బయటికి అయితే వచ్చేసిన.
బిందెలన్నీ దోమి నీళ్ళైతే పట్టుకుంటున్నా. బట్టలైతే ఆల్రెడీ పిండేసిన అనమాట. బట్టలు ఉంటే నాకు చాలా టెన్షన్ అయితే అవుతుంది. బట్టలు అయిపోతే నా పని అయిపోతుంది. మెట్లు కూడా నీట్గా కడిగేసిన. పిల్లల బూట్లు అన్నీ సాక్స్ అన్నీ ఉతికేసిన. ఈ పైప్ అయితే పట్టుకొని ఫోన్ పట్టుకొని అసలు పని చేయలేకపోతున్నా కానీ చాలా కష్టమైతే అవుతుంది కానీ తప్పదు కదా, చేయాలి. ఇక్కడ వాటర్ అయితే పట్టుకుంటున్నా. మెట్లయితే నీట్గా కడిగేసిన, తుడవలేదనమాట, అట్లనే పెట్టేసిన. ఇక 2 రోజులకు ఒకసారి పిల్లల షూస్ అయితే పడతాయి కదా, అవన్నీ క్లీన్ చేసి కడిగేసి పెట్టేసిన అనమాట. లోపల కిచెన్లో అయితే వెళ్ళిన. కిచెన్లో మొత్తం బాసన్ తోమేసి కిచెన్ మొత్తం క్లీన్ అయితే చేసేసిన. సగం టైం అయితే నా కిచెన్లోనే అయిపోతుంది. బాసన్లు అయితే చాలానే పడతాయి. అవన్నీ దోమేసి అది మొత్తం కిచెన్ క్లీన్ చేసుకొని బయటికి అయితే వచ్చేసిన. ఇక్కడ బెడ్రూమ్లో కూడా పిల్లలు గలీజ్ చేస్తారు పోయేటప్పుడు, అదంతా క్లీన్ అయితే చేసుకున్నా. మంచిగా అయితే బెడ్షీటు పర్షి అయితే పెట్టేసిన అనమాట. హాల్లో అయితే సోఫా కవర్ అన్నీ గుంజుతారు. సోఫా కవర్ అన్నీ అయితే నీట్గా వేసేసిన. వాళ్ళు పోయేటప్పుడు మా ఇల్లు చూడాలి మీరు ఎట్లా ఉంటుందో. వాళ్ళంతా గలీజ్ గలీజ్ చేసేస్తారు పిల్లలు. వాళ్ళు పోయినాకైతే మెల్లగా అయితే పని చేసుకుంటా. సోఫా కవర్ అన్నీ గుంజేస్తారనమాట. అవన్నీ నీట్గా అయితే వేసుకొని ఉడిచేసి మళ్ళీ మాఫింగ్ అయితే చేసేసిన. మొత్తం నీట్గా అయితే అయిపోయింది. ఫైనల్గా బట్టలు అయితే ఉతికింది ఉండి పైన పోయి బట్టలు కూడా ఆరేసిన అనమాట. మాకు రోజు బట్టలు అయితే చాలా ఉంటాయన్నమాట. 3 తాడు కూడా సరిపోవు. అన్ని తాడు మీద మా బట్టలే ఉంటాయన్నమాట. ఎందుకంటే సాయంత్రం వచ్చి పిల్లలు నైట్ డ్రెస్ వేసుకుంటారు, మార్నింగ్ ఏమో స్కూల్ డ్రెస్ ఉంటాయి. నాకు కూడా మార్నింగ్ సారీ ఉంటుంది, సాయంత్రం అయితే నైటీ ఉంటుంది. మా ఆయన కూడా సేమ్. ఈ ముగ్గురికి డబల్ డబల్ బట్టలు అయితే ఉంటాయి. ఈరోజు మెట్లు కడిగిన. మెట్లు అయితే చాలా నీట్గా అనిపిస్తున్నాయి అన్నమాట. కింద పైన మొత్తం మార్బల్ అయితే వేసి ఉంది. అన్నీ అయితే కడిగేసిన. వాటర్ వచ్చిన రోజు కంపల్సరీ అయితే కడిగేస్తాను అనమాట. బాయ్ బాయ్.